రూపీస్ అండి. సో మీకు ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఒక తక్కువ బడ్జెట్ లో ఒక సెట్ కావాలనుకుంటే ఇలా చూస్తే మీరు చూడండి ఎంత నిండిగా ఉంది. కాదు మేడం, వచ్చి అడిగిన వాళ్ళకి చూపిస్తాము, రీజన్ ఏం లేదు. ఇందాక నుంచి ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఐటమ్ ఉంది. వస్తుంది కాదు మేడం, ఆ టైగర్ నేల్ తో వస్తుంది కదా. బెంగళూరులో బ్రాంచ్ ఉన్న 250-80 పీసెస్ మాలాలు కూడా కొనే వాళ్ళు ఉన్నారు. అబ్బాయిలకు కూడా ధోతి ఫంక్షన్ కి చాలా మంది లేడీస్ వచ్చి కొంటున్నారు అనమాట. కానీ దాచిపెట్టున్నారు వీళ్ళు. నా కన్ను పడింది. మేడం మేము వీడియోస్ లో చూపించమన్నారు, నేను లాక్కొని వచ్చి చూపించబోతున్నాను. చాలా మంది అండ్ గోల్డ్ డిజైనర్ జ్యువెలరీ కూడా చాలా మంది చేస్తారు, డైమండ్స్ లో కూడా. అవును, యాక్చువల్ గా ఇది ఇంకొక పాయింట్. ఇలైట్ లేడీస్ అంటే పొలిటీషియన్ ఫ్యామిలీస్, మినిస్టర్స్, మహారాణి ఎప్పటి నుంచి బంగారంలోనే తయారు చేస్తున్నారు జనాలు. ఒక కస్టమర్ మొన్న వచ్చారు మేడం, జస్ట్ ఒక ఐటమ్ కొనేయడానికి వచ్చారు. హలో అండి, ఎక్కడికి వచ్చానో తెలుసా? వన్ ఆఫ్ అవర్ ఛానల్స్ మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అన్నమాట. చూడండి ఎక్కడికి వచ్చానో మీరే చెప్పేస్తారు. షైన్ డైమండ్స్, ట్రస్టెడ్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ ఫర్ ఆల్ యువర్ బీట్స్ నెసెసిటీస్ అన్నమాట. అండ్ మనతో ఉన్నారు వాజిద్ గారు. షైన్ డైమండ్స్ అంటేనే రియల్ బీట్స్ అంటేనే షైన్ డైమండ్స్ అండి. ఇది ఒక ట్యాగ్ లైన్ మీరు వింటే మీకు అర్థం అయిపోతుంది. మా దగ్గర ఏంటంటే అన్ని జాతి రత్నాలు, మంచి ముత్యాలు అండ్ దండాలు ఉంటాయి అన్నమాట. మీకు ఏదైనా జాతి రత్నాలు కావాలా, దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలా, దాని గురించి ఏమైనా మీరు రెడీ చేసుకోవాలంటే రెడీ సెట్స్ అవైలబుల్ ఉంటుంది. ఓకే, లాస్ట్ టైమ్ నన్ను కమెంట్స్ లో పెట్టారన్నమాట, సార్ 5000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ చేశాను. అండ్ ఎంత మంది చూసారంటే నాకు ఈ జర్మ్స్ వీడియో వల్ల నాకు ఆల్మోస్ట్ 500+ పైన సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. అండ్ ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో అండ్ నా వాట్సాప్ ప్రొఫైల్ కి చాలా మంది మెసేజ్ చేశారనమాట, అడ్రస్ ఇవ్వండి. సో ఇది వరకు నేను అడ్రస్ స్క్రీన్ మీద వేయలేదు. సో ఇప్పుడు ఫోన్ నెంబర్ అండ్ అడ్రస్ కింద వేస్తాను, డీటెయిల్డ్ గా చూడండి. అండ్ వీళ్ళ దగ్గర చాలా కొత్త కలెక్షన్స్ అయితే వచ్చేసాయి. సార్ అప్పుడు చూసినప్పుడు ఎంత పేషెంట్ గా ఓపిక్ గా మాట్లాడుతున్నారు. ఏ వీడియోనైనా చూడండి, ఇంతే ఎంతూజియాజం, ఇంతే ఓపిక. ఎలా మేడం, ఒక ఎంటర్ప్రైనర్ కానీ ఒక బిజినెస్ మ్యాన్ కానీ మాకున్న పర్సనల్ అన్ని పక్కన పెట్టేసి వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. ప్రతి వీడియో, ప్రతి ఒక్క రీల్, ప్రతి ఒక్క కస్టమర్ మాకు ఒక ఇంపార్టెంట్ మేడం. వాళ్ళ గురించి మనం వాళ్ళు కనెక్ట్ అవ్వాలి. వాళ్ళకి అసలు దేని గురించి వాళ్ళు వచ్చారు. చాలా మంది ఏంటంటే బాధతో వస్తారు, రింగ్స్ కోసం కూడా వస్తారు, జాతి రత్నాల కోసం. సో ఫర్ ద సేక్ ఆఫ్ కస్టమర్స్ అండ్ ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ బిజినెస్ బిల్డింగ్ చేయాలనుకుంటే మనం పేషెన్స్ గా ఉండాలి. అండ్ ఫస్ట్ వ్యాపారులు అంటేనే పేషెన్స్ మేడం, ఎవరైనా సరే. మా డాడీ గారు అదే నేర్పించారు మాకు చైల్డ్హుడ్ నుంచి. మీరు వ్యాపారంలో వస్తారంటే ఆనెస్టీ, పేషెన్స్ రెండు ఉంటేనే దీంట్లో రమ్మని చెప్పారు. సో మీకు కనపడతా ఉంది సార్, ఏంటి మీరు ప్రతి టైం ఎప్పుడు చూసినా పేషెన్స్ గా ఉంటారు. చాలా మంది మా కస్టమర్స్ కూడా చెప్తారు, సార్ మనం ఎన్ని మెసేజ్లు పెట్టినా, ఎన్ని కాల్స్ చేసినా మీరు ప్రతి దానికి సమాధానం ఇస్తుంటారు అండ్ దట్టు క్విక్ గా చేస్తారు, మీ కానీ మీ ఇర్ఫాన్ గారు కానీ అని. వి డూ ఇట్, మాకు ప్యాషనేట్ గా ఉంది, మాకు ఇంట్రెస్ట్ దీనిపైన చాలా ఉంది కాబట్టి వి టేక్ ఇట్ వెరీ పర్సనలీ అండ్ డూ ఇట్ అండి. చాలా సంతోషం. అండ్ లాస్ట్ టైం వీడియో, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే లాస్ట్ టైం వీడియో చూడండి. అందులో చాలా డీటెయిల్డ్ గా మనకి ఇర్ఫాన్ గారు, వాజిద్ గారు ప్రతి ఒక్క బీట్స్ గురించి చెప్పడమే కాకుండా ఎన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు బిజినెస్ లో ఉన్నారు అనేది కూడా డీటెయిల్డ్ గా చెప్పారు. సో ఈసారి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్స్ ఇది. వాజిద్ గారు, ఫస్ట్ క్వశ్చన్ అనమాట, కొత్తగా బీట్స్ జ్యువెలరీ కొనాలనుకున్న వాళ్ళకి అండ్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మోస్ట్ ఫేవరెట్ అండ్ మోస్ట్ వాంటెడ్ అంటే పర్ల్స్. ఏం వేసుకొని బయటకు వెళ్ళాలో తెలియనప్పుడు ఒక్క పర్ల్ సెట్ మన దగ్గర ఉందంటే చాలా ఎక్కువ వేసేసుకొని వెళ్ళిపోతాం, దేనికైనా సెట్ అయిపోతుంది పర్ల్స్. సో పర్ల్స్ అంటే వైట్ అయినా? పర్ల్స్ అంటే వైట్, నాట్ జస్ట్ వైట్ అండి. పర్ల్స్ లో ఏంటంటే ఫ్రెష్ వాటర్ పర్ల్స్ లో ఎస్పెషల్లీ వీ హ్యావ్ ఆల్మోస్ట్ 4 to 5 షేడ్స్ అండి. సో దాంట్లో ఏంటంటే యాష్ కలర్ ఉంటుంది, పీచ్ కలర్ ఉంటుంది, క్రీమ్ కలర్ ఉంటుంది అండ్ ఈవెన్ గోల్డెన్ కలర్ కూడా ఉంటుంది. సో రియల్ ఫ్రెష్ వాటర్ పర్ల్ లో కూడా ఒక 4-5 కలర్స్ ఉంటుంది అనమాట. మీరు దగ్గర నుంచి చూస్తే ఇది మీరు చూడొచ్చు. We have customized this with 3 colors actually, ash color, peach color and white color అండి. వైట్ అంటే కంప్లీట్ వైట్ ఉండదు. సో ఇలాంటిది ఒక సెట్ మీ దగ్గర ఉందంటే
ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా మేడం, దిస్ కాస్ట్ ఈస్ అరౌండ్ 18,000 ఓన్లీ. సో 18,000 లో 1.5 గ్రామ్ గోల్డ్ రేట్ లో మీకు ఒక అందమైన బెస్ట్ సెట్ వచ్చేస్తా ఉంది. అండ్ దట్ టు మీరు ఒక 30 ఇయర్స్ యూస్ చేసి మళ్ళీ మీరు పాపకి ఒక 30 ఇయర్స్ యూస్ చేయడానికి ఇవ్వచ్చు. ఇది ఇట్ ఈస్ అన్ ఎటర్నల్ ఎలిగెన్స్ యూ క్యాన్ సే. దీనికి ఏంటంటే మంచి ముత్యాలు మీరు కొనేసి పెట్టేసుకుంటే చెప్తారు కదా, మా నాన్న వాళ్ళు మాకు ఈ మాల ఇచ్చారండి అని చెప్తారు కదా. సేమ్ వే మీరు మళ్ళీ మీ గ్రాండ్ చిల్డ్రన్స్ వరకు పాస్ ఆన్ చేయవచ్చు రియల్ ఉంటే మాత్రం. సో వీఆర్ లైక్ షైన్ డైమండ్స్, మా ఎక్స్క్లూసివ్ బీట్స్, రియల్ బీట్స్ స్టోర్ కాబట్టి ఎనీ మాల మీరు మా దగ్గర కొంటున్నారంటే ఇది చూడండి, రియల్ బీట్స్ అండ్ రియల్ పర్ల్ తో ఇంత మంచిగా సెట్ తయారు చేసాము. సో ఇలాంటిది ఒక్క మాల మీరు కొనేస్తే అట్లీస్ట్ ఒక 30 ఇయర్స్ అయితే మీరు యూజ్ చేయవచ్చు. మళ్ళీ మీరు జనరేషన్స్ కి పాస్ చేయవచ్చు అండి. ఎటర్నల్ ఎలిగెన్స్ ఇది ఒక. సో ఇలాంటిది ఒక్క మాల అయినా ప్రతి ఒక్క కస్టమర్ దగ్గర, ఒక లేడీ దగ్గర ఉండాలని చెప్పేసి మా కోరిక అండి. సో యాజ్ లో యాజ్ 15,000 నుంచి స్టార్ట్ చేసి అప్ టు మనకు 2 lakhs 3 lakhs వరకు కూడా చాలా దండాలు ఉన్నాయి. బట్ ఇలాంటిది సింపుల్ గా డీసెంట్ గా కావాలంటే అరౌండ్ 20,000 లో ఒక సెట్ వచ్చేస్తుంది. రియల్ పర్ల్ అండ్ విత్ కాంబినేషన్ విత్ పర్ల్స్ అండ్ ఈవెన్ బ్లూ సపాట్స్ తో కూడా చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. ఇలా మీరు చూస్తుంటే చాలా కలెక్షన్స్ వచ్చాయి అన్నమాట. సో ఇది చూస్తే మీరు రైస్ పర్ల్స్ మంచి ముత్యాల్లో సెంటర్ లో రూబీస్ సెట్ చేసాము. రూబీస్ చేసి ఒక మాల తయారు చేశాను మేడం. సో ప్రతి ఒక్క లేడీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ హైట్ అండ్ వాట్ వి కాల్ పర్సనాలిటీ, ఎవ్రీవన్ కెన్ యూస్ దిస్. లేకుండా పట్టు చీరలు మంచి మంచి డీసెంట్ గా ఉంటుంది, పాస్ ఆన్ చేస్తాము అలా. డీసెంట్ గా ఉంటుంది. ప్రతి రోజు ఎవ్రీడే లగ్జరీ లాగా మీరు యూజ్ చేయవచ్చు. సో ఇలాంటిది మంచి ముత్యాలు కావాలా, బీడ్స్ కావాలంటే వెంటనే మీరు మా షైన్ డైమండ్స్ స్టోర్స్ కి విజిట్ చేయండి. ఓకే. ఇంకా ఒకటి మేడం, మీరు ఇంతకు ముందు అడిగారు కదా సార్, మీరు షెర్వానీ పైన పెళ్లిలో అబ్బాయిలకు మంచి మాల మీరు నాగార్జున గారు ఒక నాగార్జున గారు వేసుకున్నారు, చాలా నచ్చింది అనమాట. సో అబ్బాయిలు కాన్ఫిడెంట్ గా వేసుకోవడానికి. సో ఇలాంటిది ఏంటంటే లైట్ కలర్ షెర్వానీస్ పైన వైట్ కలర్ అయినా, ఇలాంటిది క్రీమ్ కలర్ అయినా, లేకపోతే లావెండర్ లైట్ కలర్ అయినా, ఎనీ కలర్ అవుట్ ఫిట్స్ పైన ఇలాంటిది ఒక మాల కొనొచ్చు మేడం. హస్బెండ్స్ కి, యానివర్సరీ కి, బర్త్డేస్ కి ఏ గిఫ్ట్ ఇవ్వాలి అని ఆలోచించే బదులు ఇలాంటి గిఫ్ట్ ఇవ్వండి. ఇప్పుడు నాగార్జున వేసుకున్నారు, నాకు చాలా నచ్చేసింది, మీరు కూడా వేసుకోండి అని చెప్పి ఇలాంటి గిఫ్ట్ ఇవ్వండి. వాళ్ళు 2 సార్లు వేసుకున్నాక మనం వేసేసుకోవచ్చు. సో ఇది ఏంటంటే మేడం, ఇది పెళ్లిలో అబ్బాయిల కోసం అని కొంటున్నారు, ఇది చాలా మంది బ్రైడ్ కోసము. సో ఇది పెద్ద గ్రాండ్ మాల కావాలంటే ఇది సౌత్ సీ పర్ల్స్ అండ్ రూబీస్ అండి. ఇలాంటిది ఎన్నో కాపీస్ చేసి ఇచ్చాము, అందరు ఇష్టపడుతున్నారు. ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి అయితే ఒక 50 పైన కాపీస్ ఇలాంటిది గ్రాండ్ గా ఇచ్చాను మేడం. అదిగోండి అలా ఉంటుంది అనమాట, బ్యూటిఫుల్. సో షెర్వానీ పైన పెళ్లి కొడుకుకి ఇలా కావాలంటే మంచి రూబీస్, మంచి పర్ల్స్ తో ఎటర్నల్ ఎలిగెన్స్ అండి. ఏదైనా జాతి రత్నాలు, మంచి ముత్యాలు మీరు కొంటే మీరు ఒక 3 generations కి హాయిగా పాస్ చేయవచ్చు. ఒక 50 years అయితే మినిమం హాయిగా యూజ్ చేయవచ్చు. లిటిల్ మెయింటెనెన్స్ ఉంటుంది, అది అయితే మీకు చెప్తాము. ఇలాంటిది గ్రాండ్ సెట్ మీరు కావాలనుకుంటే వెంటనే మీరు మా స్టోర్స్ కి విజిట్ చేసి ఎక్స్ప్లోర్ చేయండి. నాట్ ఓన్లీ దిస్ అండి, ఇది మీరు చూస్తే చిన్న అబ్బాయిలకు కూడా ధోతి ఫంక్షన్ కి చాలా మంది లేడీస్ వచ్చి కొంటున్నారు అనమాట. సో 15 years 12 years అబ్బాయిలకు ఏంటంటే ఎందుకు మగ పిల్లలకి కొంచెం ఒక ఫంక్షన్ లో యూజ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు మేడం, వాళ్ళ మమ్మీ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది కదండి. సో ఇలాంటిది సింగిల్ పర్ల్ లైన్ కూడా ఉంటుంది, ఇలా కాంబినేషన్ కూడా ఉంటుంది. సో ఇంకా చాలా మంది కొంచెం ఆ లాకెట్ వస్తది కాదు మేడం, ఆ టైగర్ నేల్ తో వస్తది కదా, అలాంటిది లాకెట్స్ కూడా తీసుకొని వచ్చి పుల్లిగూర అది తీసుకొని వచ్చి సెట్ చేపిస్తున్నారు మధ్యలో. సో ఇలాంటిది సెట్స్ కూడా కావాలంటే మీరు మా స్టోర్స్ లో ఉంటుంది. మీకు రియల్ గా మంచి ముత్యాలు, మంచి రత్నాలు కావాలంటే మా స్టోర్స్ కి ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి. ఎక్స్క్లూజివ్ స్టోర్ అండి, మా దగ్గర ఎలాంటిది మెటల్ ఐటమ్స్ ఉండదు, ఎలాంటిది మామూలు బీడ్స్ కానీ చైనీస్ బీడ్స్ కానీ ఉండదు. ఓన్లీ రియల్ మంచి ముత్యాలు, మంచి స్టోన్ కుబేర్ మీరు ఒక ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు మా స్టోర్స్ విజిట్ చేయాల్సింది. ఎన్ని ఇయర్స్? 53 years మేడం. మా డాడీ కాలం నుంచి మేము చేస్తున్నాం. నేను కానీ మా తమ్ముడు కానీ, ఇంకా మా బెంగళూరులో బ్రాంచ్ ఉన్న అక్కడ మా సొంత తమ్ముడు ఉంటారు కాబట్టి వీ హ్యావ్ సో మెనీ స్టాక్ టు షో యూ. మీరు ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయండి. అయితే వీళ్ళ స్టోర్ లో ఒకటి దాచిపెట్టి ఉన్నారు, నేను చూపిస్తాను మీకు. మన వీడియోలో రివీల్ అన్నాను కదా, ఇది మీ స్టోర్ కి వచ్చిన వాళ్ళకే చూపిస్తా అన్నారు కదా, మన ఇర్ఫాన్ గారు అన్నమాట. నమస్తే అండి సార్. ఇది ఎందుకు చెప్పారు? తెలిసిన వాళ్ళకి మాత్రమే ఇది ఇస్తామన్నారు, ఎందుకు? ఇవి ఏంటంటే వచ్చిన వాళ్ళకి కూడా కాదు మేడం, వచ్చి అడిగిన వాళ్ళకి చూపిస్తాము. రీజన్ ఏం లేదు, అంటే చాలా ఆన్లైన్ ఈ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, అగ్రిగేటర్ ప్లాట్ఫామ్స్, దానిలో ఏంటంటే దీనిలో చీప్ చైనీస్ కాపీస్ చాలా అమ్ముతూ ఉంటారు జనాలు.
సో ఈ ఐటమ్ క్వాలిటీ ఐటమ్ వాళ్ళు సొంతంగా వచ్చి ఇక్కడ చూసినప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది Correct. క్వాలిటీ వేరియేషన్ ఏముంది, ఎందుకు ఇది అంటే అక్కడ 200-300 లో ఏదైతే సేల్ అవుతున్నాయి దానికని ఇది ఎందుకు ఎక్కువ ప్రైస్ ఉంది అనేది ఆ క్లారిటీ మనము వాళ్ళు సొంతంగా ఇక్కడ వచ్చినప్పుడు ఇవ్వగలుగుతాం కాబట్టి ఇవి ఎక్కువ ప్రమోట్ చేయమన్నమాట. బట్ ఎమరాల్డ్ జెమ్ స్టోన్స్ లో ఇవి బ్రేస్లెట్స్ ఎవరికైనా కావాలంటే ఇఫ్ దే కమ్ అండ్ ఆస్క్ విల్ డెఫినెట్లీ షో. సో ఇది టేస్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకే దీని వాల్యూ తెలుస్తుంది. కాపీస్ చాలా దొరుకుతాయి కదా అని అంటున్నారు అనమాట. అవును నిజంగా చాలా బాగున్నాయండి, చూడంగానే వావ్ అనిపిస్తున్నాయి అనమాట. మీరు దగ్గర వచ్చి చూస్తే మీకు ఇంకా బాగా, మీరు టచ్ చేస్తే మీకు తెలిసిపోద్ది జెన్యూనిటీ ఆఫ్ ద స్టోన్ గానీ అవన్నీ కూడా చాలా రకాలుగా ఉన్నాయి. ఇదైతే చాలా బాగుంది అండ్ మీరు రెగ్యులర్ వేర్ కూడా వేసుకొని వెళ్ళొచ్చు కాన్ఫిడెంట్ గా. ఇవి ఏమవుతుందంటే లైక్ అది చెప్తారు కదా జెన్యూనిటీ కన్నా ఇవి ఫేక్ న్యూస్ కానీ అవి కానీ తొందరగా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుందని. Correct. బై ది టైమ్ జెన్యూన్ ఫ్యాక్ట్స్ రీచ్ పీపుల్ ఫేక్ న్యూస్ తో వాళ్ళ కాన్ఫిడెన్స్ అండ్ ఫేత్ ఫర్మ్ అయిపోయి ఉంటుంది. Correct. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కన్విన్స్ పీపుల్ ఇన్ దట్ సినారియో అన్నమాట. సార్ ఇవంతా కూడా ఇన్వెస్ట్మెంట్ లానే కదా? అవును మేడం, ఇదంతా కూడా ఇన్వెస్ట్మెంట్. పిచ్చి పూసలు పిచ్చి రాళ్ళ మీద వేసే కంటే రియాలిటీ మీద ఎప్పుడు పెట్టినా, ₹1 పెట్టినా అంత ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడైతే గోల్డ్ రేట్ బాగా పెరిగిపోయింది. అవును మేడం, ఇప్పుడు ఇటువంటి ఏదైనా మీరు గోల్డ్ లో కడ అంటారు కదా, కడ కానీ బ్యాంగిల్, కడియం. బ్యాంగిల్, కడియం, యా. సో అవి చేపియాలంటే ఐ థింక్ 4-5 lakhs కింద అది రెడీ అవ్వడం కష్టం. కష్టం. అవును. విత్ స్టోన్, మళ్ళీ స్టోన్ కాస్ట్ చాలా ఉంటాయి. సో ఇఫ్ యు ఆర్ ఫ్యాన్ ఆఫ్ గోల్డ్, ఖచ్చితంగా గోల్డ్ లోనే వేస్తారంటే నాట్ టాకింగ్ టు దోస్ పీపుల్. ఐఎమ్ టాకింగ్ టు ది పీపుల్ హూ వాంట్ సంథింగ్ ఆల్టర్నేటివ్స్, ఆల్టర్నేటివ్లీ దట్ ఈస్ లైక్ అసలు రిచ్నెస్. ప్రైస్ ఏమీ లేకుండా 2-3 thousand లో ఎటువంటి ఐటమ్ ఒకటి అండ్ వేసుకొని నిండిగా వాళ్ళ లైక్ హ్యాండ్ లో బ్రేస్లెట్ నీట్ గా కనిపించాలంటే దే కెన్ డెఫినెట్లీ యూజ్ ఇట్ యాజ్ అ ఆల్టర్నేటివ్. అండ్ ఆల్టర్నేటివ్ లో జనరల్ గా ఏంటంటే ఇప్పుడు మనము ఈ బట్టల గురించి దాని గురించి మాట్లాడితే బట్టలకి ఆల్టర్నేటివ్స్ ఏదైతే ఉంటాయి చూడండి, దాంట్లో సింథెటిక్స్ అనేవి కనిపించేస్తాయండి. అవును అవును. సో జ్యువెలరీలో ఏమవుతుందంటే ఇఫ్ యు ఆర్ బయింగ్ న్యాచురల్ జెమ్ స్టోన్ బేస్డ్ జ్యువెలరీ, ఆ డిగ్నిటీ అండ్ యూనిక్నెస్ మెయింటైన్ అవుతుంది. కరెక్ట్. సో దిస్ ఇస్ ది రీజన్ పీపుల్ ఆప్ట్ ఫర్ జెమ్ స్టోన్ బేస్డ్ జ్యువెలరీ అన్నమాట. తెలిసిపోతుంది. అదే మీరు గాజులు వేసుకోండి, పీపుల్ విల్ మేక్ అవుట్ దట్ యు ఆర్ వేరింగ్ సంథింగ్ మేడ్ అవుట్ ఆఫ్ గ్లాస్ ఆర్ సెరామిక్ ఆర్ సంథింగ్. సో ఈ డిఫరెన్స్ వల్ల ఏంటంటే మాకు ఈ కేటగిరీ ఆఫ్ బిజినెస్ క్రియేట్ అయింది. సో ఇట్ ఈస్ లైక్ వెరీ ర్యాపిడ్లీ గ్రోయింగ్ కేటగిరీ. జెమ్ స్టోన్ కి ఇప్పుడు ఉన్న క్రేజ్ ఇంతకుముందు ఎప్పుడు లేకుండే ఇన్ ఏజ్. అవును, యాక్చువల్ గా ఇది ఇంకొక పాయింట్. ఇలైట్ లేడీస్ అంటే పొలిటీషియన్ ఫ్యామిలీస్, మినిస్టర్స్, మహారాణి గాయత్రి దేవి, మహారాణీస్, వీళ్ళ ఫొటోస్ ఒకసారి ఇమేజెస్ కొట్టి చూడండి. ఎక్కువ దే ఆప్ట్ ఫర్ బీడ్స్, గోల్డ్ జ్యువెలరీ. ఎందుకు ఆప్ట్ చేస్తారంటే మ్యామ్, లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జెమ్ స్టోన్స్ హ్యావ్ బీన్ అసోసియేటెడ్ విత్ సంథింగ్ రిలేటెడ్ టు రాయల్టీ. సో మీరు వెల్ ఆఫ్ అండ్ యూ బిలాంగ్ టు సో అండ్ సో వాట్ వి కాల్ రాయల్ సెక్ట్ ఆఫ్ ది సొసైటీ అని కనిపించాలంటే దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ విత్ జెమ్ స్టోన్. అందుకే ఇప్పుడు ఏ సెలబ్రిటీస్ అయినా చూడండి, కొంచెం మంచిగా అప్పర్ అంటే కొంచెం రిచ్ సెలబ్రిటీస్ వాళ్ళ ఇమేజెస్ చూడండి, ఏ ఫంక్షన్ ఉన్నా కూడా గోల్డ్ వేసుకుంటున్నారా, రియల్ జెమ్స్ వేసుకుంటున్నారా. అండ్ ఈవెన్ ఇక్కడ యాడ్ ఆన్ పాయింట్ ఏమవుతుందంటే మీరు ప్లేన్ గోల్డ్ జ్యువెలరీ ఇది డిజైనర్ పీస్ అని ఎవరు, ఏ డిజైనరు, ఏ సెలబ్రేటెడ్ డిజైనర్, ఏ ఫేమస్ సెలబ్రిటీ ఎప్పుడు చూపించలేదు. అవును. ఇన్ని బ్రాండ్స్ ఉన్నాయి కదా గోల్డ్ లో. అవును. నో వన్ ఇస్ షోయింగ్ యూ ప్లేన్ గోల్డ్, ఓన్లీ గోల్డ్ ఓరియంటెడ్ వర్క్ లో మీకు చూపించట్లేదు. దానిలో హైలైట్ జెమ్ స్టోన్స్, రేరెస్ట్ ఆఫ్ రేర్ పీసెస్ ఉంటేనే అది డిజైనర్ జ్యువెలరీ కింద కౌంట్ అవుతుంది. Correct. సో అక్కడ మనకు దీనికి ఉన్న ఇంపార్టెన్స్ అర్థం అవుతుంది అనమాట. సో వై జెమ్ స్టోన్స్ అనేది ఇది చాలా అంటే ఇట్ డ్రైవ్స్ ది వాల్యూ టు యువర్ గోల్డ్. Correct. సో క్రౌన్ ఆఫ్ జ్యువెలరీ ఇస్ జెమ్ స్టోన్. Correct. That's the సో point. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. Right. సో ఈ మాట ఎవరైతే అర్థం చేసుకోగలుగుతారో దే ఆర్ కమింగ్ అండ్ బయింగ్ ఫ్రమ్ అస్. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు చాలా కస్టమర్స్ పర్సనల్ గా సార్ మీది కాపీ చేసి సో అండ్ సో పర్సన్ ఈస్ డూయింగ్ సిమిలర్ వర్క్ అని చెప్తున్నారు. లెట్ దెమ్ డూ, దేర్ ఇస్ స్కోప్ ఫర్ 1,000 sellers like us again. Correct. So let them come in, it will be better for us to perform better. రిపీటెడ్ కస్టమర్స్ ఎంతమంది ఉన్నారో చెప్పారు ఒకసారి మీరు నాకు. మా దగ్గర మేడం లైక్ 80% ఆఫ్ పీపుల్ కమ్ బ్యాక్ టు అస్
సో ఐడియల్ గా ఒక బిజినెస్ కి 30-40% కస్టమర్స్ రిపీట్ వస్తున్నారంటే దట్ ఈస్ కాల్డ్ హెల్దీ బిజినెస్. కరెక్టే. సో 80% జనాలు మా దగ్గర రిటర్న్ వస్తున్నారు, దట్ విత్ పాజిటివ్ రివ్యూస్. అంటే ఇంటర్నల్ గా మాకు కస్టమర్స్ పెట్టే అప్రిసియేషన్ కానీ మా సర్వీస్ గురించి ఇట్ స్పీక్స్ అ లాట్. సో ఇవి ఏంటంటే జస్ట్ పబ్లిక్లీ వి కాంట్ రివీల్ దేర్ నేమ్స్, వి Correct, కాంట్ అంతేలే. షో దేర్ మెసేజెస్, ఇవి చాలా ఉంటాయి. ఎందుకంటే మీ ఓన్ పేజ్ లో చాలా మంది కస్టమర్ రివ్యూస్ ఎక్కడి నుంచో వస్తున్నారండి, బెంగళూరు, ఢిల్లీ. అండ్ హార్డ్లీ వీ హ్యావ్ ఆస్క్డ్ రివ్యూస్ ఫ్రమ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ కస్టమర్స్ మేడం. అందరి దగ్గర రివ్యూ తీసుకోలేదు. అండ్ ఒకటేంటంటే ఐ రిక్వెస్ట్ ఆల్ అవర్ కస్టమర్స్ ఫ్రమ్ నౌ ఆన్, అట్లీస్ట్ మీరు మాకు రివ్యూ బై యువర్ సెల్ఫ్ ట్రై టు గివ్ అస్, ఇట్ సపోర్ట్స్ అస్ ఇన్ ఇంప్రూవింగ్ అవర్ సర్వీసెస్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్. అండ్ ఇంకొకటి ఏమవుతుందంటే ఇట్ విల్ హెల్ప్ పీపుల్ లైక్ యూ టు గెట్ ఇది అసోసియేటెడ్ వాళ్ళ విత్ us. బిజినెస్ గురించి కాదు, ఎక్కడ కొనాలి, ట్రస్ట్ అనేది ఎక్కడ కొనాలని ప్రతి ఒక్క రెఫరెన్స్ Yeah. పాయింట్ కోసం యు ఆర్ చూసుకుంటున్నారు. నాట్ సపోర్టింగ్ అవర్ బిజినెస్ ఓన్లీ. అక్కడ మాకైతే ఎంతో సహాయం అవుతుంది మీ రివ్యూ వల్ల. బట్ ఏమవుతుందంటే పీపుల్ లైక్ యూ విల్ హ్యావ్ అ గ్రేటర్ హెల్ప్ ఇన్ రీచింగ్ కరెక్ట్ ప్లేస్ టు బై ది కరెక్ట్ థింగ్. సో ఎవరికైనా బీట్స్ అవి కావాలంటే బై గాడ్స్ గ్రేస్ ఎనీ హౌ షైన్ డైమండ్స్ హ్యాస్ బికమ్ అ హౌస్ హోల్డ్ నేమ్ ఫర్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ఇన్ జెమ్స్టోన్ అండ్ బీట్స్. సో పర్ల్స్ అయితే బై డిఫాల్ట్ ఒక పర్ల్ సెట్ అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి కాబట్టి పర్ల్స్ ట్రై చేయండి. వీళ్ళ దగ్గర కాల్ చేసి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది, ట్రై చేయండి. నచ్చితే యూ కెన్ గో ఆన్ ఫర్దర్ ఆర్డర్స్. ఎక్కడైనా పోయి టెస్టింగ్ చేయించుకోవచ్చు. ఇప్పుడు నేను సార్ వాళ్ళ దగ్గర చూపిస్తాను, రా ఫామ్ దగ్గర నుంచి దాని పాలిషింగ్, కటింగ్, పాలిషింగ్ అన్ని కూడా వాళ్ళు ఎలా చేసి తీసుకొని వస్తున్నారు అనేది మీకు వాళ్ళ దాంట్లోనే నేను ఒకటి క్లిప్ వేసి మీకు చూపిస్తాను. సార్ ఇంకోటి, ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీ ప్రైస్ పెరిగిపోయింది, గోల్డ్ Yeah. ప్రైస్ పెరిగిపోయింది, జర్మ్స్ ప్రైస్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయా? అంటే ఇది కూడా పెరుగుతూనే ఉంది మేడం. లైక్ లాస్ట్ 6-7 ఇయర్స్ కి ఇప్పటికి దెర్ ఈస్ అ ఇంక్రీజ్ ఆఫ్ యావరేజ్ గా ఒక 3 to 4 times. సో ఇప్పుడు అందరూ కూడా గోల్డ్ ఈజ్ నాట్ అఫోర్డబుల్ అన్నమాట. సో గోల్డ్ లోనే తక్కువ గ్రామ్స్ కి వెళ్తున్నారు. దాని బదులు నౌ ఒకప్పుడు అంటే యాక్సెసిబుల్ లేదు, ఇప్పుడు మనకు తెలుస్తుంది ఎక్కడ రియల్ గా దొరుకుతున్నాయి, ప్రెషర్ స్టోన్స్ ఎక్కడ ఉంటున్నాయి అని. ఓకే సార్, ఇప్పుడు మన చూస్తున్న వాళ్ళు ఇక్కడ వచ్చి పర్చేస్ చేయాలంటే మరి మొత్తం ప్రెషర్స్ ఏనా, జర్మ్స్, సెమీ ప్రెషర్స్ కూడా మనకి అసలు డిఫరెన్స్ ఏంటి, అవును మేడం. రేంజెస్ ఏంటి? యా నేను చెప్తాను. యాక్చువల్లీ ఏంటంటే ప్రెషియస్ అయితే అందరికి అర్థం అవుతుంది. ఓకే నేను మళ్ళీ చెప్పేస్తాను. బట్ ఏంటంటే ఓన్లీ 4 stones ఆర్ టర్మ్డ్ యాజ్ ప్రెషియస్ యాజ్ పర్ జిఐఏ, జెమాలజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా సెట్ చేసిన రూల్స్ ప్రకారము దే కన్సిడర్ రూబీ, ఎమరల్డ్, డైమండ్స్ అండ్ సఫైర్స్ టు బి ప్రెషియస్. ఓకే, మిగతా అన్ని 99% ఆఫ్ జెమ్ స్టోన్స్ ఆర్ సెమీ ప్రెషియస్ అండి. ఓకే, సెమీ ప్రెషియస్, సెమీ ప్రెషర్. సెమీ ప్రెషియస్ అంటే జనాలు ఏమనుకుంటారంటే సెమీ అనగానే మామూలుగా అనుకుంటారు. లేదండి, సెమీ ప్రెషియస్ కి చాలా అంటే ఒక డెప్త్ ఉంది, ఒక మీనింగ్ ఉంది. ఓకే, అండ్ ఇట్స్ మీనింగ్ హ్యాస్ మెనీ పారామీటర్స్. ఓకే, ఆ పారామీటర్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెమీ ప్రెషియస్ అంటే ఒక జనరలైజ్డ్, నేను చాలా సింప్లిఫై చేసి చెప్తున్నాను, ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ టెక్నికల్ టర్మ్స్ హియర్. ఏదైతే అర్త్ సర్ఫేస్ కి నియర్ బై దొరికేస్తాయి అండ్ విచ్ హ్యాస్ అబండెన్స్ ఆఫ్ మైన్స్. ఓకే, అంటే ఒక్క చోట్లు కాదు, చాలా చోట్ల దానికి సోర్సెస్ ఉన్నాయి, మైన్స్ ఉన్నాయి భూమి లో, అంటే వేరియస్ కంట్రీస్ లో ఉంటాయి. దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ సెమీ ప్రెషియస్ స్టోన్. బట్ సెమీ ప్రెషియస్ స్టోన్ ఇప్పుడు దానికి ఒక 2 పారామీటర్స్ నేను మెయిన్ చెప్పాను. అర్త్ సర్ఫేస్ కి నియర్ గా ఉండాలి. అంటే నియర్ గా ఉంటే ఏమవుతుందంటే మైనింగ్ కాస్ట్ తగ్గిపోతుంది. ఓకే, ఇది మాన్యువల్, హ్యూమన్స్ మైన్ దిస్. సో ఏదో మషిన్ లోపలేస్తే రాళ్ళు బయట వస్తాయి అన్నట్టు కాదు, ఇవి జనాలు చాలా కష్టపడి దిగి తీస్తారనమాట. రా ఫామ్ చూపిద్దాం ఒకసారి. యా నేను చూపిస్తాను మ్యామ్. సో ఏమవుతుందంటే సెమీ ప్రెషియస్ స్టోన్స్ చాలా చోట్ల అవైలబుల్ ఉంటాయి కాబట్టి అవి సెమీ అని చెప్తారు. ఓకే, అబండెంట్ గా అవైలబుల్ ఉందని. బట్ ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని సెమీ ప్రెషియస్ స్టోన్స్ ఆర్ వెరీ మచ్ యూనిక్ అండ్ రేర్. అంటే ఇప్పుడు టాంజనైట్స్ గురించి మనం మాట్లాడితే అవి ఓన్లీ 8 kilometers మైన్సే ఉంది టాంజానియాలో, ఆఫ్రికాలో. ఓకే, ఎక్కడ వరల్డ్ వైడ్ ప్రపంచంలో ఎక్కడ మళ్ళీ టాంజనైట్ దొరకదు. ఓకే, ఓకే, సో ఆ టాంజనైట్ ఏంటంటే ప్రీమియం స్టోన్ అయిపోయింది. సో సమ్ ఫ్యూ టాంజనైట్స్ ఆర్ కాబట్టి అది ప్రీమియం ఫ్యూ అయిపోయింది. టాంజనైట్స్ ఆర్ కాస్ట్లియర్ దెన్ రూబీ అండ్ సఫైర్స్ ఆల్సో. సమానంగా దొరికే రూబీ అండ్ సఫైర్స్ కన్నా ఎక్కువ కాస్ట్ ఉంటుంది ఒక మంచి క్వాలిటీ ఆఫ్ టాంజనైట్ బికాస్ ఆఫ్ ఇట్స్ రేరిటీ. సో రేరిటీ ఫ్యాక్టర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వెదర్ ఇట్ ఈస్ అ ప్రెషియస్ స్టోన్ ఆర్ సెమీ ప్రెషియస్ స్టోన్, మన జెమ్ స్టోన్ లో ఎంత రేర్ అంత వాల్యూ. అవును, కరెక్ట్. ఇది గుర్తు పెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే కలర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ జెమ్ స్టోన్, వెదర్ ఇట్ ఈస్ ప్రీషియస్ ఆర్ సెమీ ప్రీషియస్ స్టోన్. ఫస్ట్ పారామీటర్ ఏదైతే జమాలజిస్ట్ ప్రొఫెషనల్ గా చూస్తారు కదా, దట్ ఈస్ కలర్.
కలర్ ఎంత బ్రైట్ గా డార్క్ గా ఉంటుంది అంత ఎక్కువ ఉంటుంది. బట్ ఓన్లీ కలర్ ఉండి దానికి ట్రాన్స్పరెన్సీ లేదు, ఒపేక్నెస్ ఎక్కువ ఉంది, ఏదైతే స్టోన్స్ ట్రాన్స్పరెంట్ గా ఉండాలి అపార్ట్ ఫ్రమ్ కోరల్ అండ్ పర్ల్. సో దానికి అంటే కాంప్లిమెంటరీగా లస్టర్, షైన్, ట్రాన్స్పరెన్సీ కనిపిస్తే సైజ్ ఉంటే అది ఇంకా ప్రైస్లెస్ అయిపోతుంది. ఓకే. సో దిస్ ఇస్ ది రా ఫార్మ్ ఆఫ్ ఎమెథిస్ట్ అండి. నేను జస్ట్ వ్యూవర్స్ కి ఐడియా కోసం చూపిస్తున్నాను. సో ఇట్లా నుంచి చాలా ఇది కవరింగ్ అయి వస్తుంది ఇట్లా, ఇట్లా ఈ కవర్ ఉంటది లోపల స్టోన్ కొండ అది. అయ్యా ఇది మీరు బయట నుంచి చూస్తే ఇట్లా కనిపిస్తుంది. ఇది అమెథిస్ట్ కమ్స్ విత్ కవరింగ్ అండ్ వితౌట్ కవరింగ్ ఆల్సో. డైరెక్ట్ గా ఈ పార్ట్ కనిపించే అమెథిస్ట్ కూడా రా మెటీరియల్ వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చాలా పెద్ద జర్నీ అది. ఇది చూడండి, అమ్మో వెయిట్ ఉంది సార్. వెయిట్ ఉంటుంది, వెయిట్ ఉందండి, స్టోన్ తో సహా చూపిస్తున్నారు అన్నమాట. సో దీన్ని తీసుకొని వచ్చి మీరు ఏం చేస్తున్నారు అంటే ఇవి ఇంత పెద్ద పెద్ద రాక్స్ కూడా దొరుకుతాయి మేడం. అమెథిస్ట్, ఇవి సిట్రీన్స్ అవి అయితే అవెంచురైన్స్, ఇవి ఏం చేస్తారంటే చిన్న చిన్న ముక్కలు చేస్తారు ఫస్ట్. సో దట్ హ్యాపెన్స్ విత్ ప్రొఫెషనల్ అండ్ స్కిల్డ్ కారీగర్స్ విల్ డూ దట్. సో దాని తర్వాత మళ్ళీ షేప్స్ ఇస్తారు, ఏ షేప్ మంచిగా దానికి సెట్ అవుతుంది ఆ చిన్న ముక్కకి మళ్ళీ ఏం షేప్ ఇస్తే బాగుంటుంది, వెదర్ ఇట్ హ్యాస్ టు గో యాజ్ ఎ రింగ్ స్టోన్ ఆర్ జ్యువెలరీ స్టోన్ ఆర్ ఎ బీడ్, అవి డిసైడ్ అవుతుంది. స్కెచింగ్ ఉంటుంది, చాలా వర్క్. అంటే ఇట్స్ కంప్లీట్లీ వాట్ వి కాల్ హ్యూమన్ సెంట్రిక్ ప్రాసెస్ అన్నమాట టోటల్. సో జనాలు అడిగేస్తారు, సార్ ఇవి అన్ని అమెథిస్ట్ ఈవెన్ మన ఏపీ తెలంగాణలో కొన్ని తోటలు దొరికినాయి. సో అవి రా ఫామ్ లో అది చాలా తక్కువనే, 200-500 per kgనే ఉంటది. బట్ దానికి కాస్ట్ ఆఫ్ ప్రాసెసింగ్ అవి చాలా ఉంటాయి అన్నమాట. అండ్ డిపెండ్స్ ఆన్ క్వాలిటీ ఆఫ్ అమెథిస్ట్ ఆల్సో. ఇప్పుడు ఆఫ్రికా నుంచి వచ్చే అమెథిస్ట్, బ్రెజిల్ నుంచి వచ్చే అమెథిస్ట్ కి క్వాలిటీ అసలు మన ఇండియన్ అమెథిస్ట్ లో ఆ క్వాలిటీ లేదు. సార్ చూపిస్తామా, ఒకటి రెండు చూపించి చెప్తామా వాళ్ళకి, క్వాలిటీ డిఫరెన్స్ చూపిద్దామా? ఐ హావ్ దట్ ఇన్ రెడీ ఫామ్ మేడం. అంటే బ్రెజిలియన్ అమెథిస్ట్ చూపిద్దాం. ఇట్లా ఇక్కడ ఇది ఉంది చూడండి. ఈ డార్క్ హ్యూస్ కానీ ఈ కలర్స్ కానీ మనకు బ్రెజిలియన్ అమెథిస్ట్ లోనే పాసిబుల్ అన్నమాట. సో ఈ అందమే వేరే ఉంటుంది, షైన్ ఉంది. అమెథిస్ట్ అంటే ఒక 20-30 షేడ్స్ లో వస్తుంది. సో ఇండియన్ అమెథిస్ట్ ఇస్ మోర్ ఆఫ్ లైట్ ఇన్ కలర్. సో కలర్ లైట్ అయిపోయిందంటే కొంచెం ఇప్పుడు చూపిద్దాం. యా అంటే ఇట్లా ఉంటుంది ఆల్మోస్ట్. ఈ దానిలో చూస్తున్నారు చూడండి. సో అదే ఇండియన్ అమెథిస్ట్ ఇట్లా, ఇది వచ్చి బ్రెజిల్. సో కలర్ షేడ్స్ అండ్ షైన్ కలర్ లో మెయిన్ డిఫరెన్స్ వస్తుంది. తర్వాత ఏంటంటే స్టెబిలిటీలో కూడా అది ఉంటుంది డిఫరెన్స్. అంటే డెన్సిటీ లో కూడా లిటిల్ బిట్ వేరియేషన్స్ వస్తాయి. రెండిట్లో ఏది ప్రైస్ ఎక్కువ? ఇది ఇంతకు ముందు చెప్పాను కదా, బై డిఫాల్ట్ కలర్ ఎక్కువ ఉంటే అలాంగ్ విత్ ట్రాన్స్పరెన్సీ అండ్ అదర్ పారామీటర్స్ ఆల్సో షుడ్ కోరిలేట్, బట్ దట్ విల్ బి ఎక్స్పెన్సివ్ అన్నట్టు. దాంట్లో మనకి ఇంకా చాలా ఉన్నాయి. దీనిలో ఆఫ్రికన్ వేయంగానే అందం మారిపోతుంది చూడండి. ఇవి పర్ల్ అండ్ కలర్ జెమ్ స్టోన్స్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ మ్యామ్. చాలా డిజైన్స్ ఆర్ అంటే 90% ఆఫ్ డిజైన్స్ ఆర్ నాట్ పాసిబుల్ వితౌట్ పర్ల్. ఓకే ఓకే, అంటే పర్ల్ వేస్తే చాలా కలర్ స్టోన్స్ కి డిఫరెన్సియేషన్ రావాలంటే పర్ల్ రావాల్సిందే. అండ్ దట్ హ్యాస్ బీన్ ది డిజైన్ లాంగ్వేజ్ ఫర్ మెనీ ఇయర్స్. అది ఎప్పుడు చేంజ్ కాదు. అది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి, కలెక్షన్స్ బాగున్నాయి. అండ్ రేరిటీ చాలా మోస్ట్ రేర్ పీస్ ఇది కూడా దాపెట్టుకున్నారండి. ఇది కూడా దాపెట్టుకున్నారు. షైన్ డైమండ్స్ వాళ్ళు ఎవరికి చూపించలేదు, నేను తీసుకొచ్చా. ఇది చూపించగానే వెళ్ళిపోతుంది, మేడం చూపించండి మేడం ప్లీజ్ మేడం అన్నారు. చూపిస్తున్నా మీకోసం. బాగుంది కదా. ఇది ఏంటండి ఈ షేప్ ఏమంటారు? ఇది ఆరెంజ్ అగేట్ మ్యామ్. అగేట్ స్టోన్ పేరు కార్నిలిన్. ఇట్ బిలాంగ్స్ టు అగేట్ ఫ్యామిలీ ఆఫ్ జెమ్ స్టోన్స్ అన్నమాట. సో జనరల్ గా అగేట్ ఈజీ టు ప్రొనౌన్స్ కాబట్టి వి కాల్ ఇట్ అగేట్ ఓన్లీ. ఫ్యామిలీ పేరుతో పిలుస్తాం ఆ స్టోన్ ని. కార్నిలిన్ అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ న్యూ పీపుల్ టు రికగ్నైజ్ ఇట్. వెరీ అఫోర్డబుల్ అండి, చాలా అందంగా ఉంది. రేర్ అని చెప్తున్నారు, ఇది చూపిస్తే వెళ్ళిపోతుంది మేడం. వీడియోస్ లో మేము కూడా చూపించాం. యాక్చువల్లీ స్టోన్ అంత రేర్ కాదు, ఆ షేప్ రేర్. అంటే పియర్ షేప్స్ చేస్తే జనరల్ గా ఏమవుతుందంటే ఆ కటింగ్ తర్వాత ఆ కలర్ రిటైన్ అవ్వడం చాలా కష్టం. సో ఆ డైరెక్షన్స్ డైమెన్షన్స్ బట్టి కలర్ రిటెన్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ కటింగ్ చేసిన తర్వాత కూడా ఆ కలర్ రిటైన్ అవుతుందా అని ఆ మ్యానుఫ్యాక్చరర్ కి ఆ కాన్ఫిడెన్స్ వస్తే ఈ షేప్ చేస్తాడు. సో లిమిటెడ్ క్వాంటిటీస్. అండ్ ఏంటంటే ఇట్లా పియర్ మోడల్స్ సైడ్ డ్రాప్స్ కి వెస్టర్న్ కంట్రీస్ లో దర్ ఇస్ లాట్ ఆఫ్ డిమాండ్. వాళ్ళు ఈ గోల్డ్, సిల్వర్, ప్లాటినం జ్యువెలరీలో చాలా వాడతారు. అండ్ మంచి ప్రైజెస్ లో ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు కాబట్టి నో మ్యానుఫ్యాక్చరర్ ఈస్ రెడీ టు సెల్ ది స్టఫ్ హియర్.
సో ఇది కూడా ఒక రీజన్. రీజన్ ఉంది. ఎందుకంటే సెమీ ప్రీషియస్ స్టోన్ కి ఆఫ్టర్ ఆల్ ఒక అగేట్ కి మేము 100 రూపాయలు క్యారెట్ కి పెట్టాలా అంటారు. ఇక్కడ ఉన్న కన్స్యూమర్స్ ఆర్ లిటిల్ బిట్ మోర్ వాల్యూ సీకింగ్ అన్నట్టు. సో వాళ్ళు ఏంటంటే దే సీ క్వాలిటీ అండ్ అదర్ పారామీటర్స్ అండ్ ప్రైస్ ఇస్ లీస్ట్ థింగ్ టు కన్సిడర్ ఫర్ దెమ్. సో ఇక్కడ ఏంటంటే మన ఇండియన్ కన్స్యూమర్స్ తప్పు చేస్తున్నారు అన్నట్లేదండి, మళ్ళీ కమెంట్స్ లో తిట్టేస్తారు. బట్ వీఆర్ లైక్ మోర్ ఆఫ్ ఈవెన్ యాజ్ ఎ సెల్లర్ we give lot of importance to value providing things. అబ్రాడ్ లో ఉన్న వాళ్ళకి ఇవి చాలా నచ్చుతుంది అని చెప్తున్నారు. 100 రూపాయలు పెడితే 200 లుక్ రావాలి మనకు. సో వీఆర్ డిజైన్ దట్ వే. సో ఇక్కడ ఈ షేప్స్ అన్ని కొంచెము లిమిటెడ్ వస్తాయి అన్నట్టు అంతే. ఇది బాగుందండి. సో దీని ప్రైస్ 13,000 మ్యామ్. 13,000 అని చెప్తున్నారు. బట్ మాకు ఉన్న కొంచెం దీని మీద ప్యాషన్ బట్టి ఏంటంటే కొన్ని రేర్ ఐటమ్స్ కూడా మేము క్రాఫ్టింగ్ చేస్తూ ఉంటాము. వెదర్ ఇట్ ఈస్ గెటింగ్ సోల్డ్ ఆర్ నాట్, ఈవెన్చువల్లీ ఇట్ గెట్స్ సోల్డ్. ఓకే. ఇంకా 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 రేరెస్ట్ పీస్ ఏమన్నా ఉంటే అడిగి బతిలాడి మీకు రేరెస్ట్ కాంబినేషన్ అంటే మేము వెరీ రీసెంట్ గా చేసిన కాంబినేషన్ రూబీ అండ్ గ్రీన్ సఫైర్ మ్యామ్. ఇవి లిమిటెడ్ స్టాక్ ఉంది. కొన్ని అంటే గ్రీన్ సఫైర్ అండి, సఫైర్ బ్లూ కదా? లేదు, అంటే సఫైర్ కమ్స్ ఇన్ మోర్ దెన్ 6-7 కలర్స్ అండి. ఇది గ్రీన్ సఫైర్, రూబీస్ అండ్ గ్రీన్ సఫైర్, రూబీస్ అండ్ పర్ల్. గ్రీన్ సఫైర్ బీడ్ ఫామ్ లో రావడం అనేది అది చాలా పెద్ద టాస్క్ అండి, అంత ఈజీ కాదు. ఈ సెప్టెంబర్ అక్టోబర్ లో మా వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లర్స్ లో గ్రీన్ సఫైర్ ఒకటి ఉంది. అండ్ ఈ కాంబినేషన్ కూడా చాలా పీసెస్ సేల్ చేసాము. ఐ థింక్ వీ హ్యావ్ ఓన్లీ ఫ్యూ లెఫ్ట్ నౌ. 3-4 పీసెస్ ఉన్నాయి దానిలో. ఇది అంటే ఇది కోరల్ అది? లేదు మేడం, కోరల్ రియల్ కాదు, దట్ ఈస్ ల్యాబ్ మేడ్ కోరల్. అట్లా ఫ్యాన్సీ షేప్స్ లో రాదు. ల్యాబ్ మేడ్ అయితే వాళ్ళు ల్యాబ్ మేడ్ అని చెప్తున్నారు, గమనించారా? ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు చెప్పడానికి. సో ఇట్లా ఫ్యాన్సీ షేప్స్ మీకు రియల్ కోరల్ లో రావడం చాలా అంటే నెక్స్ట్ టు ఇంపాసిబుల్ ఓన్లీ. బట్ ఏంటంటే ల్యాబ్ మేడ్ కూడా డ్యూరబిలిటీ ఉంటుంది కాబట్టి ఓన్లీ లైక్ చాలా తక్కువ ఐటమ్స్ కి, హ్యాండ్ఫుల్ ఐటమ్స్ కి మేము యూజ్ చేస్తాం ల్యాబ్ మేడ్స్. చాలా బ్యూటిఫుల్ ఇంటిగ్రేట్ చేయడానికి. నాగార్జున గారు వేసుకున్న కాంబినేషన్ లాగా అనిపించింది నాకు. రీసెంట్ గా నాగార్జున గారు వేసుకున్నారనమాట. ఓకే, చాలా బాగుంది, బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది. ఇంకా ఏమైనా రేరెస్ట్? ఇది చూస్తే ఇది యాక్చువల్లీ ఇది ఒక పీస్ కొంటే మనం అన్నిటి మీదకి వేసేసుకోవచ్చు అనుకుంటాను మేడం. అట్లనే అది ఏంటంటే సింపుల్ ఉండాలి, బట్ అట్ ది సేమ్ టైమ్ సింగిల్ లైన్ ఉండకూడదండి. ఇట్లా మల్టిపుల్ లైన్స్ తో ఇట్లా డిజైన్ చేసాము. సఫైర్స్, రూబీస్, ఎమరల్డ్స్ అండ్ పర్ల్ తో. చాలా ఇది కూడా లైక్ ఈ మంత్ బెస్ట్ సెల్లర్స్ లో వన్ ఆఫ్ ది పీస్. ఇక్కడ ఉన్న మోస్ట్ ఆఫ్ ద పీసెస్ ఆర్ ది బెస్ట్ సెల్లర్స్ ఫర్ దిస్ 1-2 months అన్నమాట. ఈ ఫెస్టివల్ సీజన్ లో బాగా ఎటువంటి చాలా అమ్మాము. అండ్ ఇవి ఏంటంటే ఎల్లో సఫైర్స్ కావాలంటారు కస్టమర్స్. అంటే రీసెంట్ గా అట్లా ఆర్డర్ కూడా ఒకటి మేము డెలివరీ చేసాము. అండ్ కొంచెం తక్కువ ప్రైస్ లోనే ఎల్లో సఫైర్ కావాలంటే లిటిల్ బిట్ గుడ్ ఇనఫ్ క్వాలిటీ ఆఫ్ ఎల్లో సఫైర్ అలాంగ్ విత్ పర్ల్ పెట్టి కొంచెం గ్రాండ్నెస్ పెంచేసి తయారు చేసామన్నమాట. సో దిస్ ఈజ్ అరౌండ్ ఐ థింక్ బిలో 35,000. అఫోర్డబుల్ గా అయితే ప్రస్తుతానికి ఉన్నాయన్నమాట. అన్ని ప్రైసెస్ పెరిగినట్టు రియల్ రూపీస్, రియల్ జర్మ్స్ ప్రైసెస్, రియల్ స్టోన్ ప్రైసెస్ కూడా పెరిగే అవకాశం అయితే ఉంది. ఎవరికైనా లైక్ కంప్లీట్ ఎల్లో సఫైర్ కావాలి వితౌట్ పర్ల్ అంటే ఇవి అండి, ఓవెల్ లో ఫెసిటెడ్ కొంచెం అంటే దానికన్నా చాలా బెటర్ క్వాలిటీ గ్రేడ్ ఆఫ్ ఎల్లో సఫైర్స్. దీనికి కూడా లైక్ ఆల్మోస్ట్ 68,000 ప్రైస్ ఉంది. ఎంత? 68,000 ఫర్ 4 strings. యా, ఎల్లో సఫైర్ కొంచెం ఇట్ విల్ బి ఆన్ హైయర్ సైడ్ ఓన్లీ మ్యామ్. అండ్ ఇది ఏంటంటే ఈ ఎల్లో కానీ కొన్ని అపార్ట్ ఫ్రమ్ రూబీ, ఎమరల్డ్, కోరల్ అండ్ పర్ల్, ఈ కలెక్షన్ కి ఎల్లో సఫైర్ దాకా ఎవరైనా రీచ్ అవుతున్నారు అంటే దే విల్ బి డెఫినెట్లీ వెరీ ప్యాషనెట్ అబౌట్ జెమ్ స్టోన్ అండ్ దే అండర్స్టాండ్ ది వాల్యూ. సో అక్కడ దాకా జర్నీ కవర్ చేసిన వాళ్ళే వస్తారనమాట అది కొనడానికి. సో ఇది కూడా ఒక ఫ్యాక్ట్. పీపుల్ స్టార్ట్ విత్ పర్ల్, దే బై కోరల్స్, దే బై రూబీస్, ఎమరల్డ్స్ అంతా వచ్చిన తర్వాత ఈ ఎల్లో సఫైర్స్, బ్లూ సఫైర్స్ అండ్ అదర్ ఫార్మ్స్ అండ్ అదర్ కలర్స్ కి వస్తారనమాట. అండ్ మీరు పర్ల్ లో అన్నారు కదా ఇందాక, లైక్ ఏది అర్థం కాకపోతే వేసుకొని వెళ్ళొచ్చు అని. పర్ల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ఓషన్ మ్యామ్. దానిలో వచ్చే వెరైటీస్ నో సెల్లర్ కెన్ కవర్ ఎవ్రీథింగ్, నో బయర్ కెన్ బై ఎవ్రీథింగ్. సో ఎన్ని చేసినా దానిలో వచ్చే షేప్స్ కానీ ఇవి వాట్ వి కాల్ దానిలో వచ్చే షేప్స్ అన్ని కవర్ కావు. దేర్ విల్ బి మెనీ మోర్ థింగ్స్ టు లెఫ్ట్ టు ఎక్స్ప్లోర్ అంటారు కదా, అట్లా ఉంటుంది పర్ల్ లో మాత్రం. పర్ల్ ఈజ్ అ వెరీ వాస్ట్ సెక్షన్ ఆఫ్ ఈ జెమ్ స్టోన్ జ్యువెలరీ. సో ఇప్పుడిప్పుడు అయితే కొంతమంది కొత్తగా జర్మ్స్ జ్యువెలరీ ఇష్టపడుతున్న వాళ్ళు ఇప్పుడైతే స్టార్ట్ చేయొచ్చు, బిగినింగ్ ఫ్రమ్ పర్ల్స్. మీ దగ్గర రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నారా? ఒక కస్టమర్, ఒక ఎగ్జాంపుల్
ఒక కస్టమర్ మాక్సిమం ఎన్ని పీసెస్ తీసుకున్నారు సోఫా? మేడం మా దగ్గర ఉన్న కస్టమర్స్ అనేది అప్ టు 50-80 పీసెస్ మాలాలు కూడా కొనే వాళ్ళు ఉన్నారు. ఒక చాలా మంది కస్టమర్స్, ఒక కస్టమర్ వెస్ట్ ఇండీస్ లో ఉన్నారు. బై ప్రొఫెషన్ షీఈస్ ఏ డాక్టర్, షీ హాజ్ హాస్పిటల్ ఇన్ వెస్ట్ ఇండీస్ అండి. సో అక్కడ వరకు మేము పంపించాము. సో కావాలంటే నేను రివ్యూ కూడా పెడతాం సార్, మీ స్టోర్ గురించి కూడా చెప్పారు. సో యుఎస్ లో ఉన్నారు. ఈవెన్ ఫ్రమ్ బెంగళూరు ఆల్సో ఒక కస్టమర్ ఎలా అయితే ఒక స్పెషల్ ఒక షోకేస్ లాగా చేసి నాకు వీడియో పంపించారనమాట. నేనే షాక్ అయిపోయాను. మీరు కావాలంటే ఫోటో చూపిస్తాను, వీడియో వాళ్ళు ఇగోండి. ప్యాషనేట్ గా అయితే ఒక 2 to 3 months లో ఆల్మోస్ట్ ఒక 15-20 ఐటమ్స్ తీసుకున్నారండి. అది కూడా అన్ని ప్రీషియస్ మాలాలన్నమాట. ఒక వీడియో కూడా పంపించారు చూడండి. మీరు షాప్ నేను షాక్ అయిపోయాను, ఇది ఎవరి షాప్ గురించి పంపిస్తున్నారని. ఇది చూడండి ఈ మాలలన్నీ ఎక్కడ చూసినట్లుంది అనిపించిందా? అన్ని ఒక్కొక్కటి కలెక్ట్ చేసి ఒకటేసారి ఒక షోకేస్ లో పెట్టి వీడియో చేసి మాకు పంపించారనమాట. సార్ మీ దగ్గర కొన్న ఐటమ్స్ ఇలా ఉంది చూడండి, ఎంత నీట్ గా పెట్టామని. సో లైక్ షీఈస్ వెరీ ప్యాషనేట్ అబౌట్ ఆల్ దీస్ రియల్ బీట్స్ అండి. వెరీ అన్ని ఆర్గనైజ్డ్. చాలా కలెక్షన్ చేసుకున్నారు, బాగా ఆర్గనైజ్ చేసి పెట్టేసుకున్నారు. షీఈస్ అవర్ ప్రౌడ్ కస్టమర్ అన్నమాట. సో ఇంకా ఒక విషయం మేము మీకు చెప్పాలంటే మేడం, ఒక కస్టమర్ మొన్న వచ్చారు మేడం, జస్ట్ ఒక ఐటమ్ కొనడానికి వచ్చారు. ఒక 1 lakh వరకు మాకు 5 pieces కొని వెళ్ళారు కదా? సో చూసాను. వాళ్ళు ఏమన్నారంటే, సార్ ఇప్పుడు గోల్డ్ లో అన్ని సెట్స్ మా పెళ్లిలో యూజ్ చేయాలంటే కష్టం అవుతుంది. మీ దగ్గర ఉన్న రేంజ్ లో 15,000, 20,000, 30,000 లో ఉన్నాయి కదా, మెహందీకి ఒకటి, సంగీత్ కి ఒకటి, హల్దీకి మెయిన్ ఒకటి. ఫంక్షన్ కి ఒకటి, రోజు వేసుకోవడానికి ముత్యాల మాల అలా చూసుకొని ఒక 11 సెట్స్ కూడా ఒక కస్టమర్ కొనేసారు మేడం. సో ఇక్కడ వచ్చిన తర్వాత మొత్తం వాళ్ళ బిల్ అయిపోయిన తర్వాత ఒక 5 ఐటమ్స్ కొన్నారనుకోండి, మళ్ళీ ఏదైనా కొత్తగా కనపడితే సార్ ఇది ఎంత అని మళ్ళీ అడుగుతారు. సో వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ కలెక్షన్ ఇన్ అవర్ స్టోర్స్ అండి. సో ఎవరైనా దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు మాత్రం అవుట్ ఆఫ్ హైదరాబాద్ కి వస్తున్నారంటే ఒక 2 hours ఎక్స్ట్రా టైం కేటాయించి రండి. హాయిగా కూర్చొని ఎక్స్ప్లోర్ చేసుకొని మీకు కావాల్సిన, మీకు ఇష్టమైన జాతి రత్నాలు, మంచి బీట్స్ కొనేసి వెళ్ళండి. ఆన్లైన్ లో కొనాలంటే కూడా మా వాట్సాప్ నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. బెంగళూరులో ఉన్న వాళ్ళు మాత్రం అయితే బెంగళూరు బ్రాంచ్ కి విజిట్ చేసి ఎక్స్ప్లోర్ చేయవచ్చు అండి ఎంత కలెక్షన్. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా మేము ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం కాబట్టి ఏదైనా ఆన్లైన్ మీరు కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాట్సాప్ లో మెసేజ్ పెట్టుకోండి. మీకు డీటెయిల్ గా పంపించేసి మీరు అకౌంట్ లో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే మీకు పార్సల్ పంపించేస్తామండి. ఓకే, వాజీర్ గారు, ఇర్ఫాన్ గారు ఓనర్స్ ఇక్కడ ఉంటారు హైదరాబాద్ బ్రాంచ్ లో. ఓపిక్ గా చూపిస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా ఉన్నాయండి, డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి. వీళ్ళ ఓన్ పేజ్ కూడా ఉంది, నేను ట్యాగ్ చేస్తాను. రెగ్యులర్ గా వచ్చిన మంచి డిజైన్ పెట్టేస్తుంటారు, వచ్చినట్లు వెళ్ళిపోతా ఉంటాయి అనమాట. షైన్ డైమండ్స్ మా ఛానల్ యూట్యూబ్ లో ఉంది, ఇన్స్టాగ్రామ్ లో ఉంది, మీరు ఫాలో చేయండి. షైన్ డైమండ్స్ అంటేనే రియల్ బీట్స్ అంటేనే షైన్ డైమండ్స్ అండి. ఇది జనాలు మాకు ఇచ్చిన పేరు అనమాట. సో విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆల్రెడీ వీళ్ళ దగ్గర కనుక మీరు తీసుకోవాలంటే ప్లీజ్ కమెంట్ చేయండి. కమెంట్ చేయడం వల్ల అవతల వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఓకే, కాన్ఫిడెన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు. కేవలం వీళ్ళ కోసమే కాదనమాట, వేరే వాళ్ళకి కూడా చెప్పడానికి బాగానే ఉంటాయండి. వెళ్ళండి, మేము తీసుకున్నాం అని ఒక మాట మీరు పాజిటివ్గా కమెంట్ చేస్తే చాలా మందికి ఒక ధైర్యం వస్తుంది అనమాట. ఓకే అండి, ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ కనక మహాలక్ష్మి. అది డస్ట్ కాదు, ఇట్స్ ఇంటర్నల్ ఇంక్లూజన్ మ్యామ్. అంటే ఇంక్లూజన్స్ అనేది ఇట్స్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎనీ జెమ్ స్టోన్, ఎనీ ట్రాన్స్పరెంట్ జెమ్ స్టోన్. నేను అడిగేది చాలా సిల్లీగా ఉంది, మీరు చెప్పేది మాత్రం చాలా టెక్నికల్ గా ఉంది. ఇది రికార్డ్ అవుతుందా? ఇప్పుడు ఇది చూసానండి, ఏంది ఇది కొంచెం పౌడరీగా యూనిక్ గా అనిపిస్తుంది అనమాట. సార్ ఏమంటున్నారు? ఇవి ఇంక్లూజన్స్ మ్యామ్. అంటే ఇంక్లూజన్స్ అంటే ఏం లేదండి, ఫెదరీ ఇంక్లూజన్స్. ఫెదర్ అంటే పిజన్ కి, బర్డ్స్ కి ఉంటాయి కదా ఫెదర్స్, అట్లా లోపల హారిజాంటల్ వర్టికల్ లైన్స్ లాగా కనిపిస్తాయి. దట్ ఈస్ అ క్రిస్టల్ ఫామ్ లోపల. అంటే దానిలో ఉన్న మినరల్స్ అట్లా ఫామ్ అయ్యి ఉంటాయండి. స్ట్రక్చర్, ఇట్స్ స్ట్రక్చరల్ ఫార్మ్ ఆఫ్ జెమ్ స్టోన్. అంటే ఎనీ జెమ్ స్టోన్ విల్ హ్యావ్ దట్ ఇన్క్లూజన్ అనమాట. అంటే ఇన్క్లూజన్స్ అంటే ఇట్స్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ జెమ్ స్టోన్స్. ఏదైనా అడగండి, మీరు వీళ్ళు జమాలజిస్ట్ లో కదా, టాలెంట్ అంతా చూపిస్తున్నారు నాకు. అడగండి, డెప్త్ తీసుకొని వెళ్ళి దాని గురించి ఎంతసేపు అయినా మాట్లాడతారు ఇర్ఫాన్ గారు. యా మ్యామ్, యాక్చువల్ గా ఏంటంటే దిస్ ఈజ్ నాట్ జస్ట్ జనరల్ ట్రేడ్ లో వచ్చే కామోడిటీ కాదు. మా ప్రెజెన్స్ అంటే జెమాలజికల్ రోల్ ఇన్ యువర్ వాట్ యు కాల్ జ్యువెలరీ, బీట్స్ జ్యువెలరీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక ప్రొఫెషనల్ దగ్గర విత్ కన్సల్టింగ్ మీరు కొన్న ఐటమ్ కి ఆ వాల్యూ వేరే ఉంటది. ఇప్పుడు మీరు ఎక్కడో దగ్గర కొనే వేసుకునేదానికి మీరు ఇక్కడ వీళ్ళ దగ్గరకు వచ్చి ప్రతి ఒక్క స్టోన్ గురించి దాన్ని క్రాఫ్ట్ చేయడానికి ఆ కష్టం తెలుసుకొని మీరు వేసుకుంటే ఇంకొకరు అడిగినప్పుడు ఇదొక ఆర్ట్ లాగా
దీని ఆర్ట్ లాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు వాళ్ళకి. ఇందాక మీరు అడిగారు, అంటే నేను చెప్పాను కదా కాంపిటీటర్స్ చాలా మంది కాపీ చేస్తున్నారని నాకు మెసేజ్ పెట్టారు కొన్ని కస్టమర్స్. ఆ కస్టమర్స్ కి ఫస్ట్ మా మీద ఉన్న కన్సర్న్ ఎంత ఉంది చూడండి. దే ఆర్ వరీడ్, అంటే సార్ మీ గురించి కాపీ చేస్తున్నారు జనాలని. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఓకే దే కెన్ కాపీ అవర్ ప్రోడక్ట్, అవర్ డిజైన్, అండ్ ఈవెన్ సేమ్ వెండర్స్ దగ్గర వెళ్ళి కూడా తెచ్చుకోవచ్చు. దట్ దే కాంట్ కాపీ అవర్ స్కిల్, అవర్ నాలెడ్జ్ అండ్ ది గ్రిప్ వీ హ్యావ్ ఇన్ అవర్ సబ్జెక్ట్. అండ్ మా డిఫరెన్సియేషన్ ఈజ్ అవర్ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్. మేము ఏదో ఒక ఐటమ్ మీకు అమ్మేసి వదిలేసి అట్లా చేసేవాళ్ళం కాదు. వి ప్రొవైడ్ యూ ఆ కంప్లీట్ ఈకో సిస్టమ్. అంటే ఈకో సిస్టమ్ అంటే మీకు ఆఫ్టర్ సేల్స్ సర్వీసు 5 years తర్వాత అది స్ట్రింగ్ బ్రేక్ అయిందంటే మా దగ్గర తీసుకొని వస్తారు కస్టమర్ అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయించుకొని వెళ్తారు. ఓన్లీ ది థింగ్ విచ్ దే గివ్ అస్ ఇస్ టైం. మేము బిజీ ఉంటే టైం ఇస్తారు, 1-2 days 3 days తర్వాత కలెక్ట్ చేసుకుంటారు, ఆర్ వీ డెలివర్ ఇట్ బ్యాక్ టు దెమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నా అంటున్నారు. అండ్ కలెక్షన్ అయితే ఒకదానికి మించి ఒకటి అయితే ఉంది. అంటే దీనిలో ఒక్కొక్క స్టెప్ లో ఒక్కొక్క సైన్స్ అండ్ ఆర్ట్ రెండు ఉంది మేడం. లైక్ ఇట్స్ స్ట్రింగింగ్ ఈజ్ అ గ్రేట్ ఆర్ట్. సార్ మీరు ఇవన్నీ ఎక్కడి నుంచి అయినా మీకు బాగా నచ్చి తీసుకొచ్చిన పీసెస్ వేరే వాళ్ళ దగ్గర, వేరే ఇప్పుడు దుబాయ్ కో మస్కట్ కో ఎక్కడికెక్కడికో వెళ్తున్నారు కదా, అక్కడ ఎక్కడైనా నచ్చి ఇది భలే ఉంది అని చెప్పి తెచ్చుకున్న పీస్ ఉందా? అట్లా 3 లక్షల్లో కొనుక్కొని వచ్చి ఇక్కడ 30,000 క్రియేట్ చేసి కూడా అమ్మాను. అట్లా కూడా చేసాం. బ్యాంకాక్ వెళ్ళినప్పుడు వి బాట్ ఇట్ ఫ్రమ్ ఫేర్స్ అండ్ ఆల్, అండ్ సేమ్ సిమిలర్ అండ్ ఆల్మోస్ట్ ఆ క్వాలిటీకి రీచ్ అయ్యేట క్వాలిటీ పెట్టి 30,000-40,000 కూడా చేసి అమ్మాము. మేము ఎక్కడ వెళ్తే అక్కడ లైక్ ఇఫ్ వి ఫైండ్ ఎనీ డిజైన్ ఆర్ సంథింగ్ దట్ క్యాన్ బి రిప్లికేటెడ్, వీళ్ళే తయారు చేస్తారు కాబట్టి యా మీకు ఈజీగా మంచి ఎక్స్పెన్సివ్ కలెక్షన్ ది కూడా వీళ్ళ దగ్గర మనకి అఫోర్డబుల్ రేంజ్ లో వాళ్ళు మనకి ఇవ్వగలుగుతారు. ఇక్కడ ఏంటంటే మేము ఏ ఐటమ్ కూడా బయట నుంచి ఇట్లా రెడీగా రాదండి. మాకు ఐదర్ లూజ్ వస్తాయి ఆర్ ఈ బట్టలు రోల్స్ ఉంటాయి చూడండి, పెద్ద 1000 meters ఉంటది, వాళ్ళు కట్ చేసి మళ్ళీ వాల్యూ అడిషన్ Correct. చేస్తారు. దీనిలో కూడా అంతే పెద్ద పెద్ద బంచెస్ ఆర్ లూజ్ వస్తుంది. మాకు వీ హ్యావ్ టు డూ అవర్ క్రియేటివిటీ. మా క్రియేటివిటీతో డిజైన్ చేసి స్కెచ్ కూడా వేస్తాము. ఫస్ట్ పీస్ మా దగ్గర తయారు చేసి మా టీమ్ కి బ్యాక్ ఎండ్ లో ఫోటో పంపిస్తే దట్ విల్ బి రిప్లికేటెడ్ ఇన్ మల్టిపుల్ పీసెస్. సో ఎవ్రీ బీడ్ పాసెస్ త్రూ అవర్ ఐస్. సో దీనిలో మీరు అంటే ఒక 3,000 మాలలు కూడా మేము చూడలేని పీస్ ఉండదు. ఐదర్ మీ ఆర్ మై బ్రదర్ ఎవరో ఒకరు చూసి ఉంటారు. అండ్ వీఆర్ నాట్ ఓన్లీ డిపెండెంట్ ఆన్ లైక్ అవర్ ఎక్స్పర్టీస్. మాకన్నా ఇంకా మంచి ఎక్స్పర్ట్స్ మా ప్రొక్యూరింగ్ టీమ్ లో ఉన్నారు, మా కొలాబరేటర్స్. దే కొలాబరేట్ విత్ అస్ ఆన్ ఇన్ అవర్ పర్చేజెస్ అన్నమాట. సో మాకన్నా ఎక్కువ ఎఫిషియన్సీ వాళ్ళకి ఉంది. సో అంత ఉంది కాబట్టి చేయగలుగుతున్నాము. ఇట్స్ నాట్ అ వర్క్ ఆఫ్ అ సింగిల్ పర్సన్. It's a team behind every art you wear. This is art అన్నమాట. కట్ చేయ ఒకసారి. Welcome to the shimmer where the Ooh, walking past the velvet cases, colors catching light. Rubies red like fire, sapphires deep as night. Emeralds green like secrets whispered in a dream. Every gem a story, every sparkle makes you gleam. Oh, shine diamonds, feel the glow inside. Precious gems that make your heart ignite. Shine diamonds, jewelry that lights the night. Wear your magic, sparkle in the spotlight. Golden chains and diamond drops, moonlight on your skin. Pearls that sway like oceans, let the glow begin. From the shop called Shine, every piece is one of kind. Crafted for your moments, treasures for your shine. Shine diamonds, feel the glow inside. Precious gems that make your heart ignite. Shine diamonds, jewelry that lights the night. Wear
spotlight. Let every facet catch your eyes. Diamonds dancing, lighting up the sky. Shine, diamonds, feel the glow inside. Precious gems that make your heart ignite. Shine, diamonds, jewelry that lights the night. Wear your magic, sparkle in the spotlight. Shine, diamonds, sparkle in the spotlight. షైన్ డైమండ్స్ అంటేనే రియల్ బీట్స్ అంటేనే షైన్ డైమండ్స్ అండి.